బుచ్చి చౌదరి గారు అంత సీనియర్ అయి ఉండి నరకటం మొదలు పెడితే మేము కూడా నరుగుతాం, మేము నరకటం మొదలు పెడితే తలుచుకుంటే ఎవరు పడితే ఆడ నరికేయగలం అనే మాట మాట్లాడాడు. రమ్మనండి, ఏ జిల్లాలో ఏ సెంటర్లో ఎంతమందిని రమ్మంటారు, రమ్మనండి, నరుగుతారు, చూద్దాం, తప్పులేదు. అంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యిండి ఎక్కడ పడితే అక్కడ నరుగుతాం, మేము తలుచుకుంటే నరికేయగలం అనే మాటలు మాట్లాడటం కాస్తన్నా మెంటల్ బ్యాలెన్స్ ఉందా అని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఆయన వయసు 75 దాకా ఉంటాయి. మతి భ్రమించింది ఏమోనని నేను అనుకుంటున్నా. అంటే ఈ పిచ్చోడు మాటలు ఎవరు పట్టించుకోకూడదు. నాకైతే ఇప్పుడు మనం చాలా మంది పిచ్చోళ్ళని చూస్తాం. మేము కూడా కోర్టు కాడ కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అది ఇది అనుకుంటాం. ఆ రకంగా ఈయన మతి భ్రమించి మాట్లాడాడు. మతి భ్రమించి ఆడబడితే అది నరుగుతూ ఉంటాడు. రమ్మనండి రాంబాబు గారిని మేము తీసుకొస్తాం, ఎక్కడ నరుగుతారో నరకమనండి, లేకపోతే మా ప్రాంతంలో మేము ఏ సెంటర్కి రమ్మంటారు రమ్మనండి, లేదు ఏ ప్రాంతంలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు టార్గెట్ చేస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు చెప్పిన కాడికి తీసుకొస్తామని అడుగుతారా? ఇది సభ్య సమాజం హర్షించే విషయమేనా? సభ్య సమాజంలో దీనికి విలువ ఉందా? అంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యుండి ఆయనకి చంద్రబాబు నాయుడు ఏదన్నా ఉద్యోగం ఇస్తాడేమో, సెకండ్ టర్మ్ అన్నా ఇటు మాట్లాడితే ఉద్యోగం ఇస్తాడు, ఏదో మంత్రి ఇస్తాడులే, ఆ మంత్రి చేసి చచ్చిపోదాం అనుకుంటున్నాడేమో. ఆయనకు ఉద్యోగం కాదు కదా, కనీసం ఉన్న ఎమ్మెల్యే కూడా విలువ లేకుండా చేస్తున్నారు టీడీపీలో. నేను ఒక విషయం చెబుతాను, బుచ్చే చౌదరి లాంటి సీనియర్లు ఒక 40 మంది వేరు కుంపటి పెట్టాలనే ఆలోచనలో ఉండాలి. బుచ్చే చౌదరి లాంటి సీనియర్లు వాళ్ళని పట్టించుకోవట్లా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని ఏదన్నా ఇది చేస్తున్నా కూడా లోకేష్ బాబు వాళ్ళని పూర్తిగా దూరంగానే పెడుతున్నాడు. వాళ్ళకి ఎటువంటి పనులు కూడా కావట్లా, ఒక ట్రాన్స్ఫర్ కూడా చేయలేడు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఒకసారి మంత్రి కూడా అయ్యాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. తర్వాత ఏం లేదు, ఊడగొట్టిన నాగేళ్ళలాగా ఉండటమే. ఇంట్లో వాళ్ళు కూడా ముసలోడు ఉంటే అంత ఊడితే అంత అనే లెక్కలో మాట్లాడుతున్నారు బుచ్చే చౌదరి గారిని. ఆ రకంగా ఆయన ఇప్పుడు ఏడ నరుగుతాడు, పొలం నరుగుతాడమ్మా, ఇంట్లో కూర్చొని పొయ్యిలో పెట్టుకోవడానికి పొలం నరకాల్సిందే ఆయన.